హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ రీఅరేంజ్ది జంబుల్డ్ సెంటెన్సెస్ మనకి 5 సెంటెన్సెస్ ఇచ్చారు. అవి జంబ్లింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో ఇక్కడ చూస్తే దట్ ద సోవియట్ ఆర్మీ, సో దట్ తోటి మనకి సెంటెన్స్ స్టార్ట్ కాదు, ఫ్రమ్ తో కూడా స్టార్ట్ కాదు. చూడండి ఇక్కడ ది ఉంది, ఆఫ్టర్ వీటితో ఉంది. ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ the control of the USSR ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. సో చూడండి ఇక్కడ ఎస్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ తరువాత నెక్స్ట్ ఏం రావచ్చు మనకి? ఎస్ తో స్టార్ట్ అవుతుందంటే మనకి బీసీ ఆప్షన్స్ ఉండవు. ఎస్ ఆర్ కానీ ఎస్ క్యూ కానీ. సో ఆర్ అంటే ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ద కంట్రోల్ ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్ మనకి సరిపోవట్లే. ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ సరిపోతుంది. చూడండి దానే రావాలి. ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అంటే తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఎస్ తర్వాత మనకి క్యూ రావాలి. క్యూ అయితే మనకి సరిపోతుంది. సో ఆప్షన్ డి మనకి కరెక్ట్ అవ్వచ్చు. చూద్దాం. ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ దట్ ద సోవియట్ ఆర్మీ హ్యాడ్ లిబరేటెడ్. సో ఓ అనేది మనకి థర్డ్ సెంటెన్స్. హ్యాడ్ లిబరేటెడ్ ఫ్రమ్ ద fascist forces came under the control of USSR. సో కాబట్టి ఇది 4, ఇదేమవుతుంది 5 అవుతుంది. కాబట్టి ఎస్ తర్వాత క్యూ తర్వాత ఓ తర్వాత పి తర్వాత ఆర్. సో ఎస్క్యూఓ పిఆర్. సో ఈ ఆర్డర్లో మనము ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ని అరేంజ్ చేస్తే మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది.